హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ 31 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి డే 32. అయితే ఈ టార్గెట్ సిరీస్లో ఆల్రెడీ చెప్పిన రిపీటర్స్ అయినా బిగినర్ అయినా సరే అందరినీ కన్సిడర్ చేసుకొని టార్గెట్ ప్లాన్ చేయబడింది అండ్ అలాగే టార్గెట్ నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుండి మొత్తం కవర్ చేయండి. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ టార్గెట్ని ఒక రోజుకు 2 రోజులు 3 రోజుల టార్గెట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంటే అప్ టు డేట్ రాగలుగుతారు ఒక 1 మంత్ లోపు. అలా చేస్తే మీరు ఏ టాపిక్ కూడా మిస్ అవ్వరు అండ్ ప్రతిదీ కవర్ కూడా అయిపోతుంది అండ్ అందరిలాగే మీ ప్రిపరేషన్ కూడా నడుస్తుంది. అది కాకుండా మీరు డైరెక్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో మనం ఎంత అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ పార్ట్ మొత్తం మిస్ అయిపోతుంది. అండ్ రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తే ఒకవేళ టార్గెట్ వాళ్ళు 1 షాట్స్ ఫాలో అయినా సరిపోతుంది. బిగినర్స్ మాత్రం మొత్తం కంప్లీట్ చేయాలి. వాళ్ళు అలా కంప్లీట్ చేయాలంటే డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అది పెట్టడానికి రెడీ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అయితే ఈరోజు డే 32 టార్గెట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ చేసిన దాంట్లో నేనే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోసం చెప్తున్నా. వాటిని ఫాలో అవ్వండి. జస్ట్ పర్ డే ఒక 10 minutes ఇచ్చినా సరిపోతుంది దానికోసం. నెక్స్ట్ అది కాకుండా రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. అది మీకు ప్రీవియస్గా ఏవైతే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాయో అక్కడ అవి కవర్ అవుతున్నాయి. ఇక్కడ రెగ్యులర్గా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ అవుతాయి. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఛానల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సోర్స్ అయినా ఫాలో అవ్వండి. జస్ట్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది. అది కాకుండా మ్యాట్రిక్స్ యాప్ నిన్నటి వరకు పర్సెంటేజ్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఈ రోజు నుండి nth రూట్ ఆ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ పార్ట్ కూడా దొరుకుతుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్న మొత్తం పార్ట్ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో ప్రతిదీ మీకు ఫింగర్ టిప్స్ మీద వచ్చేలాగా అంత పర్ఫెక్షన్ ఉండాలి. అయితేనే మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు ఎంత అనుకుంటే అంత టైం సేవ్ చేయగలుగుతారు. క్యాలిక్యులేషన్ స్లో చేస్తే మాత్రం టైం సేవ్ అవ్వదు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేబీ ప్రిలిమ్స్లో అంత ఇబ్బంది అవ్వకపోయినా మెయిన్స్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రిలిమ్స్లో కూడా ఒకవేళ క్వశ్చన్స్ లెవెల్ పెంచేస్తే దాంట్లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఇప్పుడే మొత్తం బేస్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే తర్వాత ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఏవైతే చెప్తున్నానో వాటిని మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్లో మనము నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ ఈ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ టాపిక్స్ ఎవరైనా పెండింగ్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి, పెండింగ్ ఉంచకండి. అయితే అవి కాకుండా నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సంటేజ్ ఈ 4 చాప్టర్లే మనం టెస్ట్ రాయడం కూడా అయిపోయింది. టెస్ట్ అంటే 2025 PYQs ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ టాపిక్స్ నుండి ఆ PYQs రాయడం కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి అప్ టు డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకో రౌండ్ బ్యాక్ నుండి నెంబర్ సిస్టమ్ నుండి కవర్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మళ్ళీ మనము మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు నెంబర్ సిస్టమ్కి గ్యాప్ ఇస్తే నెంబర్ సిస్టమ్ మర్చిపోతాం. కాబట్టి ఇంకో రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి నెంబర్ సిస్టమ్ నుండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది. ఇది 3 daysలో కంప్లీట్ చేసేసిన తర్వాత డిస్కౌంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ నుండి నెంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇంత పార్ట్ వరకు ఈ 6 చాప్టర్స్ క్లాసెస్ వినడం, అది కాకుండా ఆ 4 చాప్టర్స్ నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సెంటేజ్ ఈ 4 చాప్టర్ యొక్క 2025 PYQs ఏదైతే టెక్స్ట్ బుక్లో అటెంప్ట్ చేస్తున్నామో అది ఈ పార్ట్ ఎవరిదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా కవర్ చేసుకోండి. ఈరోజు ఎక్స్ట్రా కొత్తగా క్లాసెస్ వినడం టాపిక్ ఏది టార్గెట్లో యాడ్ చేయలేదు. ఎందుకంటే ఏదైనా పెండింగ్ ఉంటే కవర్ చేస్తారని యాడ్ చేయలేదు. ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఏదైతే పెండింగ్ థింగ్స్ ఉన్నాయో వాటిని కవర్ చేసుకోండి. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్లో ఎలాంటి గ్యాప్స్ ఇవ్వను, ఎలాంటి టైం ఇవ్వను. మీరు చేయాల్సిన పని ఏ చాప్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ టైంలోపు ఇంకా తొందర అయిపోతే ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే కంప్లీట్ చేసుకున్నామో వాటిని రివిజన్ చేసుకోవడం మీ బాధ్యత. లేదు మాకు గ్యాప్ కావాలి అంటే కుదరదు. రీజనింగ్ అట్లీస్ట్ మనం వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఒక 15-20 రోజులు లేదా 1 month ముందు కంప్లీట్ చేసుకుంటే ఆ ప్రాక్టీస్ కూడా అయిపోతే మనకు ఆ టైం మళ్ళీ వేరే సబ్జెక్ట్స్కి
యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు నడుస్తున్న టార్గెట్ కాకుండా ఎక్స్ట్రాగా స్టాటిక్ జీకే కంప్యూటర్ కూడా కవర్ చేయాలి. అది కాకుండా మ్యాథ్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. జీకే రివిజన్ ఎలాగో ఇప్పుడు నడుస్తుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ 2 times కంప్లీట్ రివిజన్ అయిపోవాలి. అండ్ ప్రాక్టీస్ అయితే ఎంత చేసినా తక్కువని అది కూడా చేయాలి. కాబట్టి రీజనింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి గ్యాప్ ఇస్తలేను, దాన్ని డెఫినెట్గా చెప్పినట్టు కంప్లీట్ చేయండి. ఈరోజు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ ఈ రోజు నుండి 4 రోజులలో ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇంతకుముందు ఇక్కడ ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశానో ఆ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో ఎవరిదైనా ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీకేలో మౌర్యాస్ రివిజన్ చేసుకోండి. అది కాకుండా ముఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో అది ఈ 2 రోజులలో కంప్లీట్ చేసుకోండి, ఈరోజు రేపు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సిబిఎస్ఈ నుండి రిమూవ్ చేశారు. అయితే మరి రిమూవ్ చేసినందుకు మన ఎగ్జామ్లో వస్తుంది రాదు అనేది మనకు క్లారిటీ లేదు. ఒకసారి క్లాసెస్ వినండి, యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో ఒకవేళ క్లారిటీ ఉంటే ఈ పార్ట్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు లైట్ తీసుకుందాము, లేకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ చదవాలి. మనం రిస్క్ తీసుకోకూడదు. డెఫినెట్గా క్లాసెస్ వినండి. చాలామంది ఆ డైలమాలో ఉంటారు, వినాలా వద్దా అని. ఒక్కసారి క్లాసెస్ వింటే మనకు నష్టం ఏమీ లేదు. ఒక్కసారి వినండి. ఒకవేళ ఫ్యూచర్లో మనకు నోటిఫికేషన్లో మెన్షన్ ఉన్నది ఈ టాపిక్ నుండి రావు అని అనిపిస్తే అప్పుడు ఈ టాపిక్స్ని డిలీట్ చేసుకుందాము. ప్రస్తుతానికి మాత్రం మొత్తం వినండి అండ్ మౌర్యాస్ రివిజన్ చేసుకోండి. అది కాకుండా మీకు హోంవర్క్ ఏంటి అంటే మనకు ఎమర్జెన్సీలో కూడా ఒక 2 ఆర్టికల్స్ సస్పెండ్ అవ్వవు. అయితే ఆ ఆర్టికల్స్ ఏవి అనేది మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా మీరు అది కామెంట్ చేయండి. బట్ మీకు అది పెద్ద టాస్క్ కాదు. ఆ ఆర్టికల్స్ సస్పెండ్ అవ్వవు అనేది ఏ అమెండ్మెంట్లో యాడ్ చేశారు అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నార్మల్గా ఆర్టికల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ క్వశ్చన్ అసలు ఎవరికైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అడిగితే చెప్తారు. బట్ నేనే నా నోరుతో చెప్పకుండా అది కూడా మీకు ఒక హోంవర్క్ లాగా రివిజన్ ఉండాలి అని గ్యాప్ ఇస్తున్నా. అది మీరే కామెంట్ చేయండి. ఆ 2 ఆర్టికల్స్ ఏ అమెండ్మెంట్ ద్వారా ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా ఆ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వవు అనేది యాడ్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే మోషన్ అండ్ టైప్స్ ఆఫ్ మోషన్ నిన్న స్టార్ట్ చేసుకున్నాం, ఈ రోజుతో కంప్లీట్ చేయాలని చెప్పిన. ఇది కూడా క్విక్గా అయిపోతుంది. ఎంత క్విక్ అయినా కూడా అట్లీస్ట్ మినిమం ఒక 100 days మనకు సైన్స్కి పడుతున్నది స్పెషల్గా. 100 కాదు 70-80 days అనుకుంటా నేను వేసిన యాజ్ పర్ ప్లానర్. అయినా మనం Day 1 నుండి స్టార్ట్ చేయలేము. 80 days అనుకున్నా కూడా మనకి ఆగస్ట్ అయితే ఆల్రెడీ అయిపోతున్నది, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ కూడా అయిపోతుంది, అక్టోబర్ మిడ్ వరకు అలా వెళ్తున్నది. అంటే అర్థం చేసుకోండి, మనము అక్టోబర్ వరకు నవంబర్ వరకు ఓన్లీ సిలబసే కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇఫ్ డిసెంబర్లోనే ప్రిలిమ్స్ ఉంటే మనకు ప్రాక్టీస్కి ఎంత టైం దొరుకుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ రీజన్తోనే మీకు చెప్తున్నా, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనే థాట్లో ఉండకండి. ఇప్పటి నుండే ఎఫర్ట్స్ పెంచడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే తర్వాత మాత్రం టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఎన్ని వీడియోస్ యూట్యూబ్లో వస్తే అన్ని వీడియోలలో లాస్ట్ 10-15 days, లాస్ట్ 30 days స్ట్రాటజీ, 50 days స్ట్రాటజీ, వాటి వెనకాల పరిగెత్తుతారు, అక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు. అలాంటి ఏ కష్టాలు లేకుండా ఉంటుంది. ఇప్పటి నుండే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్ చేసుకోండి సిలబస్. మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేసుకుందాము, రివిజన్ కూడా చేసుకుందాము. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.